అమ్మాయి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? చనిపోయిన అమ్మాయి వాళ్ళు 3 ఏళ్ల నుంచి. అమ్మాయి ఎట్లా ఉండేది? అమ్మాయి బాగానే ఉంటది, పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల. ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మగారు తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు. అంటుడు చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దూకేవాడు. అబ్బాయి అయినా ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా మీరు ఏం శిక్ష పడాలని కోరుకుంటారు? చెప్పండి. శిక్ష ఎంత డేంజర్ గా పడాలంటే నడి రోడ్డు పైన ఇవ్వాలండి. లోపల వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాం బయటికి. కౌన్సిలింగ్ ఇచ్చేసినాం, ఇంకేం చేయరంటే కాదు, వేరే వాళ్ళకి భయం కలగాలి అలాంటివి చెయ్యాలంటే. అమ్మాయిలని కానీ ఎవరైనా, ఇప్పుడు ఇది హత్య కదా, దొంగతనం హత్య. అమ్మాయి గురించి అదైనా పర్వాలే, హత్య అయినా సరే దొంగతనం చేయాలని ఇట్లా మరి ఘోరం. ఎంత వాడు డేంజర్ వాడు అయితే అట్లా చంపుతాడు. మామూలు మనిషి అయితే 10th క్లాస్ అబ్బాయి, పెద్దోడు కూడా కాదు. మేమైతే పెద్దోళ్ళనే అనుకుంటున్నాం. పెద్దోళ్ళు ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి, ముందు నుంచి అయితే మా బాబాయ్ రానియాడు ఎవరిని. కానీ పేరెంట్స్ కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, సెల్ ఫోన్ ఇవ్వద్దు, బుక్స్ చెక్ చేయాలి, బ్యాగ్ చెక్ చేయాలి. ఇంట్లో కొంచెం సైకోగా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. మా బాబు పిచ్చోడు కాదు, మా బాబు పిచ్చ ఏమైనా కౌన్సిలింగ్ అంటే పిచ్చి కోసం కాదు, కొంచెం సైకోగా తయారవుతాయి. కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. ఇంట్లో ఏం చేయండి అయితే వాడు అంత డేంజర్గా చేయడు కదా. ఇంట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి కదా, బాబు ఎట్లుండు ఏంటని. ఏ పేరెంట్స్ కైనా అదే చెప్తున్నాం, ఫోన్స్ ఇవ్వద్దు, మాకు పనులు అయితే చాలు అని ఫోన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం అంతే కదా. అవి చూసే వాడు అట్లా రాయడం కూడా సంగతి వస్తున్నాడు. ఎంత మొద్దు అయితే ఆడు చిన్నపిల్లలాగా రాసిండు వాడు. చిన్న పిల్లలు చదవరాని మొద్దు. 10th క్లాస్ వాళ్ళు అంటే ఎట్లా రాసుకుంటారు? పోనీ ఆ రైటింగ్ అని అదనుకుంటా, వాడి చదువు కూడా లేదు కనీసం. మరి ఫోటో చూసినా, నేను ఇప్పుడు వచ్చి చూసాను ఆ బాబు. మేము ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు. మరి ఆడ ఎంత డేంజర్ ఉన్న ఫోటోలో కూడా. మైనర్ బాబు కదమ్మా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, తల్లిదండ్రులు. ఈ రోజులలో చాలా జరుగుతున్నాయండి, పిల్లలతోని చాలా జరుగుతున్నాయి. ఏదో పాత రోజులు కాదు, ఇప్పుడు అన్ని ఫోన్లలో చూసి ఫోన్లు చూడొద్దు, చూసి ఇట్లా కావద్దని భయం పెట్టాలి పిల్లలకు. అంటే ఫోన్లు జోలికి వెళ్తే ఇలా శిక్షిస్తాము, ఇట్లా ఫోన్లు చెడుగా చూసి చెడుగా అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అని భయం కలగాలి. పిల్లలే కదా అని వదిలేస్తున్నందుకు పిల్లలందరూ ఇట్లానే చేస్తున్నారు.